గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మా సిస్టర్ ఫీల్డ్ నియర్ బై ద విలేజ్ ఉంది, ఆ ఫీల్డ్కి వెళ్ళే దారిలో ఉన్నాను. ఇక్కడ సన్ రైజ్ చూసి ఇక్కడ ఆగి మీకోసం ఈ వీడియోని స్టార్ట్ చేశాను. చాలా బాగుంది, నేచర్లో చాలా అందంగా ఉంది. ఇక్కడ గ్రీన్గా కనిపిస్తున్నంతా కూడా మిర్చి అండి, మిర్చి తోట. ఇది మనకి ఈ మిర్చి తోట ప్రజెంట్ అయితే కనుక హార్వెస్టింగ్ కంప్లీట్ అయిపోయింది. లాంగ్ డిస్టెన్స్లో ఉందంతా కూడా సుబాబులేనండి. ఇదంతా కూడా కొంచెం ఏజ్డ్ మొక్క. ఇప్పుడు మన ఫీల్డ్కి వెళ్దాం. జస్ట్ వెయిట్ ఫర్ 2 minutes. ఏ హార్ట్లీ వెల్కమ్ టు ఫీల్డ్ ట్రిప్ సుబాబుల్ అండి. ఇది పేపర్కి మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ చేస్తారు. ఈ పల్ప్ని, ఈ మొక్క పల్ప్ నుంచి పేపర్ తయారు చేస్తారండి మనకి. మనం ఇప్పుడు ఈ సుబాబుల్ ఫీల్డ్లో ఉన్నాం. చూడండి, ఇది కూడా మనకు ఒక రకంగా నేచర్కి ఉపయోగపడుతుంది. ఇది ఎందుకంటే వేల ఎకరాలలో మనకి ఇదంతా కూడా సుబాబుల్ని పండిస్తున్నారు. ఈ సుబాబుల్ని మనం కల్టివేట్ చేయటం వల్ల ఆక్సిజన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుద్ది ప్లాంట్స్ నుంచి కూడా. మనకి లోపలికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏరియా అంతా కూడా బాగా క్లోజ్గా ఉంది మొక్కలన్నీ కూడా. ఎందుకంటే మనకి జామాయిల్ ఫీల్డ్లో చూస్తే కనుక మీరు 100 నుంచి 110 meters అనేది 110 feet అనేది మనకి గ్యాప్ ఉంటుందండి మొక్కకి మధ్యలో. అక్కడ మనకి ట్రాక్టర్తో కల్టివేషన్ కూడా చేసుకోవచ్చు మనం ఇన్ బిట్వీన్ మొక్కలు గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా, పెద్దవైన తర్వాత కూడా. వేరే సుబాబులు అలా ఉండదండి, చాలా తక్కువ డిస్టెన్స్, ఏదో 40 కానీ 50 feet కానీ ఉంటుంది. మీరు చూస్తే కనుక అక్కడ ఫాస్ట్ గ్రోత్ ఉందండి. ఇది వచ్చేసరికి మనకి 5 months అయింది వేసి, సుబాబుల్ తోట వేసి. మనకి ఇప్పటికే అరౌండ్ 10 feet ఆఫ్ హైట్ వచ్చేసింది. మొక్క కూడా చాలా లావుగా ఉన్నాయి. మీకోసం కొంచెం లోపలికి వెళ్దామండి చేలోకి. రీసెంట్గానే వాటరింగ్ చేశారండి. ఇదంతా కూడా చాలా వెట్గా ఉంది, ల్యాండ్ అంతా కూడా. అంతా చూస్తే మీరు గ్రోత్ ఎలా ఉందండి. ఇది కూడా మనం ఐటీసీ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచే తీసుకున్నామండి ఇనీషియల్ మొక్క అనేది. కామన్గా సుబాబులకి ఎక్కువ మంది కూడా పెట్టుబడి వేస్ట్ అని చెప్పేసి విత్తనాలు వేస్తారండి. సీడ్స్ తీసుకొని డైరెక్ట్గా మనకి జూన్ వర్షాకాలంలో ఆ సీడ్స్ని కనుక సీడింగ్ చేయడం ద్వారా మొక్క అనేది బాగానే గ్రోత్ ఉంటుంది. వేరేస్ కొంతమంది ఇలాగా మొక్కలు తీసుకొని మొక్కలు అనేది చేస్తారు. మొక్క అయితే కనుక ఫాస్ట్ గ్రోత్ ఉంటుందండి. యాక్చువల్గా ఈ సైజు మొక్క రావడానికి సీడ్స్ పద్ధతి ద్వారా కనుక వెళ్తే కనుక, సీడింగ్ పద్ధతి ద్వారా మనకి అరౌండ్ 1 year 1.5 year టైం పడుతుందండి. వేరేజ్ జస్ట్ 5 monthsలోనే ఈ మొక్క గ్రోత్ చూడండి ఎలా ఉందో. ఒక 1.5 year మొక్క గ్రోత్ స్టేజ్కి వచ్చేసిందండి. ప్రజెంట్ అయితే కనుక 10 feet అబోవ్ ఉంది. దట్టు ఈ ల్యాండ్కి కొంచెం వాటర్ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉండటం వల్ల రెగ్యులర్గా వాటరింగ్ అనేది చేస్తున్నారు మొక్కలకి. వాటరింగ్ చేయడం వల్ల ఇంకా ఫాస్ట్ గ్రోత్ ఉంటుందండి. అయితే ఐటీసీ కంపెనీ వీళ్ళు ఇండికేట్ చేస్తుంది ఏంటంటే, క్లోనింగ్ ద్వారా మొక్క ఏదైతే ఉందో వీటికి వాటరింగ్ అనేది ఫస్ట్ ఇయర్లో ప్రిఫర్ చేయట్లేదు వాళ్ళు. ఎందుకంటే మొక్క అనేది స్ట్రైట్గా నిలబడకుండా ఇలా వంగిపోద్దంట. వీటికి డైరెక్ట్ మెయిన్ ఏదైతే రూట్ ఉంటుందో ఆ రూట్ అనేది భూమిలోకి స్ట్రైట్గా ఉండదు. కాబట్టి ఏదన్నా గాలి ఎక్కువగా ఉన్నా కానీ, వర్షాకాలం సీజన్లో కానీ మొక్క అనేది పక్కకి ఒరిగిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉందనేది వాళ్ళు చెప్తున్నారు. మీరు నియర్ బై ఫీల్డ్ ఆఫీసర్ని కానీ లేదా ఐటీసీ వాళ్ళు కన్సల్ట్ అయిన తర్వాత మాత్రమే వాటరింగ్ చేయండి. ప్లాంటింగ్ కానీ, వాటరింగ్ కానీ. ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి. బట్ కాకపోతే మేబీ నెక్స్ట్ కటింగ్లో కనుక మనకి వీటిని ఓవర్కమ్ చేయొచ్చు అనుకుంటున్నాం. చూసారా మీరు, ఇలా పడిపోతుంది మొక్క అనేది. ఇది రైనీ సీజన్లో ఇంకా ఎక్కువగా గాలి దుమ్ములు ఉంటే కనుక మేబీ కొంచెం ఎక్కువగా ఇబ్బంది ఉండే ప్రాబబిలిటీ ఉంది. బట్ మొక్క అయితే కనుక గ్రోత్ చాలా బాగుందండి. కలర్ కానీ, సపోటా కలర్ ఉంది, ఇది కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటివి ఈల్డ్ ఎక్కువగా వస్తాయని చెప్తుంటారు మార్కెట్లో ఈ కలర్ ఉన్న మొక్కలకి. పర్ ఎకర్ వచ్చేసరికి వాటరింగ్ లేని దాంట్లో ఒక 25 tons per acre అవుద్దండి. 3 years తర్వాత హార్వెస్టింగ్ చేస్తే
వేరేస్ వాటరింగ్ ఉంటే కనుక 40, 45, 50 కూడా అవుతుందండి మనం వాటరింగ్ కానీ నేల స్వభావాన్ని బేస్ చేసుకొని. అట్ ప్రజెంట్ అయితే కనుక అరౌండ్ 4,500 per ton ఉందండి ప్రైస్ వచ్చేసరికి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సుబాబులు కల్టివేషన్. శ్రీరామ్కి ఇంటికి రావడం వల్ల నాకు ఇవన్నీ వీడియో షూట్ చేసి మీకు షేర్ చేయడానికి పాసిబిలిటీ కుదిరిందండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. మీ నేచర్ లవర్.